హలో అన్న బాయ్ అన్న బాయ్ అన్న సర్పంచ్ అభ్యర్థి నిలుస్తున్నావు అన్న అన్న నాకు అట్లా అర్థం కాదు. మన ఊళ్ళో సర్పంచ్ అభ్యర్థి నిలుస్తున్న అందరూ నాకు ఫోన్ చేస్తారన్న. అది సరే హైదరాబాద్లో పని చేస్తానా ఒట్టుకు రమ్మంటారు. మన ఊరికి ఏం చేసిల్లన్న అన్న వైకుంఠ దామున్నదన్న. ఆడ స్నానం చేయడానికి ఒక బోరేపిత్తే ఏమవుతుంది? ట్రాన్స్పోర్ట్ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియట్లేదన్న. ఆడ ఒక బస్ స్టాండ్ కట్టిస్తే ఏమవుతుందన్న? కాలేయ పోరగాళ్ళు అక్కడ నిల్చుంటారు, ఆడ పోరగాళ్ళు ఎండొక వానక ఉంటారు. ఇంకా సంత జరిగినప్పుడు కనీసం అక్కడ వాష్రూమ్ లేదు, అచ్చరం లేదు. ఎట్లా పోతారన్నా నాకు అర్థం కాదు. శ్రీరాములు గుడి ఉంటుందన్న. ఆ పండుగ రాగానే కథ చెట్ల కింద బొమ్మలు పెళ్లి చేసినట్టు చెప్తారు. ఇంకా గుడి ఉండదన్న, కనీసం ఒక శ్రీరాములు గుడి లేని ఊరు ఉంటుందన్న. మన పోచమ్మ టెంపుల్ ఉన్నది, ఆడ గుడి ఉన్నదన్న కనీసం. ఇవన్నీ ఎవరు చూసుకోవాలన్న నాకు అర్థం కాదు. అన్న వీధి వీధికి లైట్లు ఉండాలన్న. ఊరు అక్కడ లాస్ట్కి ఒకటి ఉంటుంది, ఫస్ట్ ఒకటి ఉంటుంది. మన మధ్యలో ఏమవుతుందన్న? వీధికి దీపాలు ఉన్నాయి. ఇంకా బతుకమ్మ పండుగ వస్తే వాళ్ళన్న పత్తి క్లీన్ చేసుడు, పొలం క్లీన్ చేసుడు, బ్లేడ్ వర్క్ చేసుడు, అక్కడ బతుకమ్మ ఆడించుడు. ఇట్లేనా అన్న? బతుకమ్మ వేసేటప్పుడు కనీసం ఆడ లోతు ఎంత ఉంటుందో తెలియదు. ఒక 2 మెట్లు కట్టిస్తే ఏమవుతుంది? ఆడ ఊళ్ళో పోరగాల గ్రౌండ్ కట్టించి ట్రాక్ కట్టిస్తే ఏమవుతుంది అన్న? అర్థం కాదు. అంగన్వాడీ స్కూలేనా అన్న? అలా గొల్లు అంటానే బర్రెలు అంటానే ఆ బూత్ బంగ్లానా? లేకుంటే ఇప్పుడు పంట పండించిన వాళ్ళు రిచ్కి అదే అన్న, పంట పండించిన వాళ్ళు ఉంటుందన్న. ఆ పంట తీసుకుపోయి 2 ఇళ్ళు ఉన్నాడు, ఒక దాంట్లో వేసుకుంటారు. లేనోడన్న ఒక గోదాం కట్టించేమైతే పంటలు. నాకు కాదన్న, మన ఊళ్ళో ఉన్న యూత్ని అడగన్న, పొలం పని చేసిన వాళ్ళు అడుగు. ఆడ ఉన్న సమస్యలు వాళ్ళు చెప్తారు. అరే నీ మీద నమ్మకం వచ్చిందంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి రమ్మంటారు. నువ్వు నాకు ఫోన్ చేయకూరన్న, మీ సర్పంచ్ అప్పుడు నిల్చున్న ఎవ్వరు ఫోన్ చేయకారు. ఆడ ఉన్న యూత్ నాకు ఫోన్ చేసి రమ్మంటారు. నేను నమ్మకం ఉన్నారు ఓటే రమ్మంటే వస్తా నేను. కనీసం కుక్కలన్నా కోతులు కూడా అట్లనే తయారైనాయి, జనాల మీదకి వస్తాయి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. వార్డు మెంబర్లు కూడా ఫోన్ చేస్తారు. వర్షం వచ్చినప్పుడు కాలువలన్నా కనీసం ఇంకేం చూసుకుంటా అన్న? మీరు ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళని తెలుసుకోండి అన్న. ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఉందండి, తెలుసుకొని సమస్య క్లియర్ తెలుసుకున్న తర్వాత ఓటేయడానికి అడగండి. మేము వస్తాం, ఓటేస్తాం. సరే.